చాలా రోజుల నుంచి నా మనసులో అనిపిస్తుంది గుడికి వెళ్ళాలని. ఒక రోజు గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్తూ ఈ గుడిని అయితే చూశాను. అలా రోడ్డుపై వెళ్ళిపోతూ చూస్తే శివాలయంలా అనిపించింది. సరే, నా మైండ్ లో అయితే ఉండిపోయింది ఈ టెంపుల్ కి రావాలని. అయితే ఈ వీక్ బుధవారం నుంచి ట్రై చేస్తున్నా. ఇదిగో ఇవాళ వెళ్తా అని మా మమ్మీకి చెప్తూనే ఉన్నాను. మొత్తానికి సాటర్డే ఫ్రీ దొరికింది, వెళ్ళానమాట. అయితే వెళ్లే ముందు గుడికి వెళ్తున్నానని చెప్తే మా ఇంటికి పనికొచ్చిన ఒక ఆంటీ అన్నారు, వెంకటేశ్వర స్వామి గుడికా అన్నారు. అవును అనేసాను. బట్ నిజంగా నాకైతే తెలియదు అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని. అయితే వెళ్ళేసరికి చూస్తే నిజంగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అనుకోకుండా ఇది జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. అసలు నా మైండ్ లో ఇది స్వామివారి టెంపుల్ అని ఏమాత్రం కూడా ఐడియా లేదు. బట్ ఏదో ర్యాండమ్ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకుందాం అనే బయలుదేరాను. వచ్చేటప్పుడు చూస్తే సాటర్డే రోజు స్వామివారు నన్ను పిలిచినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ రోజు అక్కడ విశిష్టమైన పూజలు చేస్తున్నారు. ఐ డోంట్ నో ఇది బటర్ఫ్లై ఎఫెక్టా లేదంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ లాజిక్ ఉందా అని. ఎందుకంటే సర్ప్రైజింగ్లీ నిన్న ఫ్రైడే రోజు నా కో ఫౌండర్ సంతోష్ కాల్ చేసి, సో మేము చేస్తున్న ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తను తిరుపతి వస్తానని మొక్కుకున్నాడంట. ఇప్పుడు ఆల్మోస్ట్ గో లైవ్ వెళ్ళిపోయింది, ప్రొడక్షన్ కి వెళ్తుంది. సో ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలి, ప్లాన్ చెయ్యి, డేట్స్ చెప్పు అని నాకైతే కాల్ చేశాడు. నాకు అసలు అర్థం కావట్లేదు, ఏంటిది తిరుపతి, ఈ అనుకోకుండా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ సాటర్డే రోజు ఇదంతా చూస్తా ఉంటే అది కూడా ఎప్పుడు జరగకుండా విశిష్టమైన పూజలు కూడా నేను వచ్చిన టైంలోనే చేస్తున్నారు. అండ్ ఈ మధ్య నేను శ్రీరామదాసు పాటలు అలాగే అన్నమయ్య కీర్తనలు ఎక్కువ వింటున్నాను అనమాట. నాకు ఎందుకో అది కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అంటే స్పిరిచువాలిటీ దగ్గరగా అవ్వాలనిపిస్తుంది. ఈ స్ట్రెస్ నుంచి అదొక రిలీఫ్ లా అనిపిస్తుంది అనమాట. ఏదో అన్ని అలా కలిసి వచ్చి ఇది నువ్వు వెళ్లాల్సిన డైరెక్షన్ అని నాకు దిక్కు చూపిస్తున్నట్టు అనిపించింది అనమాట. సో సరే, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి కళ్యాణం కండక్ట్ చేస్తే కళ్యాణానికి వచ్చాను. ఆ తర్వాత అన్న సంరాధన పెడితే దాంట్లో కూడా అన్నదానంలో పాల్గొన్నాను. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కొంచెం సర్వీస్ చేసి ఆ తర్వాత నేను కూడా కొంత ప్రసాదాన్ని పుచ్చుకొని, అదంతా ఎలా జరిగిందంటే ఏదో సండే రోజు ఇంట్లో కూర్చొని మొబైల్ చూసుకునే కన్నా ఇక్కడికి వచ్చి ఇదేదో కొత్తగా జరుగుతుంది కదా అని నాకు ఒక ఎక్సైట్మెంట్ అనిపించింది అనమాట. అక్కడ కూర్చోవడం, భక్తి కీర్తనలు, కళ్యాణంలో పాల్గొనడం, తర్వాత సర్వీస్ చేయడం, ఇదంతా ఒక ఎంగేజ్మెంట్ లాగా అనిపించింది. సో వై నాట్ సి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేవుడు మన కోరికలు తీరుస్తాడా లేకపోతే నీకు వరాలు ఇస్తాడా అన్నది పక్కన పెడితే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ పీస్ బై డూయింగ్ సంథింగ్ యూ షుడ్ కంటిన్యూ డూయింగ్ ఇట్, రైట్? సో మెంటల్లీ స్పిరిచువల్ గా నువ్వు స్ట్రాంగ్ అవుతున్నావు, దానివల్ల నీకు పీస్ వస్తుంది, యు ఆర్ గెటింగ్ స్టెబిలైజ్డ్ అంటే యూ షుడ్ కంటిన్యూ డూయింగ్ ఇట్. సో దట్స్ వేర్ ఐఎమ్ right now. So if you find this video helpful and useful or somewhere మీకు కనెక్ట్ అయ్యింది అనుకుంటే, ప్లీజ్ మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.